everyone, welcome back to our channel Deepu Creative Vlogs. సో ఈరోజు ట్రావెల్ బ్లాగ్లో రాక్ గార్డెన్స్ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఈ రాక్ గార్డెన్స్ ఎక్కడుంది, సో ఎలా రీచ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీరు చూడొచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ రాక్ గార్డెన్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అండ్ విజిటింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు మనం విజిట్ చేయొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్గా ఉంది, చూస్తున్నారు. సో ఫ్యామిలీతో కలిసి కాసేపు స్పెండ్ చేయడానికి ఈ రాక్ గార్డెన్స్ వచ్చేసి బెస్ట్ ప్లేస్ అండి. సో ఈ రాక్ గార్డెన్స్ వచ్చేసి మనకి కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రూట్లోనే మనకి రోడ్డు పైనే కనిపిస్తుందండి రాక్ గార్డెన్స్. సో మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి ఒక 1 hour 2 hours అయితే మనం స్పెండ్ చేయొచ్చు. లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. సో ఎంట్రీ చూస్తున్నారు కదండి, పచ్చని చెట్లతో చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అయితే. సో మనము ఇక్కడ కొన్ని కాటేజెస్ అయితే చూస్తున్నాం కదా. సో మొత్తం ఇక్కడ 20 కాటేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయంట. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనం కొన్ని రూమ్స్ అయితే చూస్తున్నాం కదా. సో ఇక్కడైతే 10 అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి చక్కగా పార్క్ లాగా స్లైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ 1 or 2 days స్పెండ్ చేసి మనం ఫ్యామిలీతో కలిసి చక్కగా రాక్ గార్డెన్స్ మొత్తం విజిట్ చేయొచ్చండి. సో కాటేజెస్ కూడా హరిత కాటేజెస్ ఉన్నాయి. రూమ్ ప్రైజెస్ వచ్చేసి 1500 నుంచి 2000 3000 అలా ఉన్నాయి. సో వీకెండ్ ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. సో ఎంట్రన్స్లోనే మనం కొన్ని కాటేజెస్ చూసేసాం కదండి. సో ఇప్పుడు మనం లోపలికి అంటే రాక్ గార్డెన్స్లోకి వెళ్దాము, అక్కడ ఎలా ఉందో చూద్దాము. సో లోపలికి వెళ్తుంటే ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ రాక్స్ అన్ని చక్కగా న్యాచురల్గా ఏర్పడినవే అండి. సో ఎవరో పెట్టి ఆర్టిఫిషియల్గా పెట్టిన రాళ్ళు అయితే కాదండి. సో న్యాచురల్గా ఏర్పడిన ప్లేసే మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో మనము యాక్చువల్గా నంద్యాల టు కర్నూలు వెళ్ళేటప్పుడు మనకు చాలా ఈ రాక్స్ అన్ని కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడుండే రాక్స్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయండి చూడటానికి. సో ఇక్కడున్న బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేశారండి. ఇటు నుండి అటువైపుకి వెళ్ళడానికి మనకి పాసిబిలిటీ అయితే లేదు. సో బ్రిడ్జ్ అయితే అంతా క్లోజ్ చేసి ఉన్నారు. సో మనం ఇక్కడ నుంచి వ్యూ చూడాల్సి ఉంటుంది. అటువైపు వెళ్ళి ఉంటే ఇంకా మనకి బ్యూటిఫుల్గా ఉండేదేమో, పర్లేదు మనం ఇక్కడ నుంచే సో ప్లేస్ అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ రాక్ గార్డెన్స్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయండి. సో అప్పట్లో జయం మణిధర మూవీ, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్ కొన్ని మూవీస్ కూడా ఇక్కడే షూట్ చేశారంట అండి. అండ్ ఎస్పెషలీ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ బాహుబలి సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారంట అండి. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ అన్నీ అంటే బాహుబలి మూవీలో కొన్ని షార్ట్స్ అయితే ఇక్కడ తీశారంట. సో మనకి సినిమాలో అయితే కొన్ని గ్రాఫిక్స్ యాడ్ చేసి తీశారు. సో ఈ బ్రిడ్జ్ దగ్గర వ్యూ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో మనము ఎంతో ఖర్చు పెట్టుకొని విదేశాలకు వెళ్ళి ఇలాంటి సీన్లు చూడాల్సి ఉంటుంది. కానీ మనకి అతి తక్కువ ఖర్చులోనే, అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్లేస్ ఉండటం ఎంతో అద్భుతం కదండి.
సో లోపలికి మనము ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళే మార్గంలోనే మనకి ఈ రాతి అందాలు ఎంతో ప్రకృతి సిద్ధంగా, ఎంతో ఆహ్లాదకరంగా 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత అద్భుతంగా ఉన్నాయి. సో ఈ రాక్ గార్డెన్ మొత్తం మీద మనకి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉందండి. ఆ ప్లేస్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు అది చూసారు కదండి, ఈ రాక్ గార్డెన్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి. సో అంతా మనకి ఒక కొండల్లాగా అక్కడక్కడ ఏర్పడి ఉన్నాయి కదా. బట్ ఇక్కడ ఉన్న ప్లేస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎవరో ఏదో ఆర్టిఫిషియల్గా మనకి చూడటానికి బాగుంటుంది అన్నట్టుగా ఎవరో అమర్చారేమో అనుకుంటారు, కానీ ఇది కూడా చాలా న్యాచురల్గా ఏర్పడిన రాతి అండి. చూస్తున్నారు కదా మీరు, చాలా న్యాచురల్గా ఏర్పడింది. బట్ మనకి లాంగ్ నుంచి చూస్తుంటే ఏదో ఆర్టిఫిషియల్గా ఒక రాయిని తెచ్చి అక్కడ పెట్టినారేమో అనిపిస్తుంది. బట్ అలా కాదండి, ఇది కూడా న్యాచురల్గా ఏర్పడింది. చూస్తున్నారు కదా. సో మీరు రాక్ గార్డెన్స్ని విజిట్ చేస్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. సో ఇంకొంచెం మనం ముందుకి నడుచుకుంటూ వెళ్తే ఒక పార్క్ లాగా అయితే మనం చూడొచ్చు. సో ఇదే అండి మెయిన్ రాక్ గార్డెన్స్లో ఉన్న ప్లేస్ అంతా. సో ఈ ప్లేస్ దగ్గరే రాజమౌళి గారు అండ్ చిత్ర యూనిట్ అంతా ఇక్కడ ఉంది. సో ఇక్కడ మూవీ షూటింగ్ అంతా జరిగిందంట. మిగతాదంతా మనకి గ్రాఫిక్స్లో కొంత యాడ్ చేశారు. బట్ ప్రభాస్ గారు, రాజమౌళి గారు అంతా ఇక్కడ ఒక సెట్ అయితే వేశారంట అండి. ఆ సెట్ వేసి అక్కడ కొన్ని షూటింగ్ అయితే తీశారని చెప్పారు మాకు అక్కడ. సో ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ పిల్లలు ఆడుకునే విధంగా, మనము కూర్చొని కాసేపు స్పెండ్ చేయడానికి కూడా పాసిబుల్గా ఉందండి ఈ ప్లేస్ అయితే చూడటానికి. అండ్ మీకు కింద నేను చూపించాను కాటేజెస్ ఉన్నాయని చెప్పేసి. సో 10 కాటేజెస్ అయితే కింద ఉన్నాయి. 10 కాటేజెస్ అయితే మనకి ఇక్కడ లోపల వైపు ఉంటాయి. సో ఎవరైనా రూమ్ బుక్ చేసుకుంటే వాళ్ళు వెహికల్లో వెళ్ళొచ్చండి, లేదంటే వెహికల్స్ లోపలికి అయితే అలో లేదు. మీకు స్టార్టింగ్లో నేను చూపించాను కదా, ఆ ప్లేస్ నుండి మనము వాక్ చేసుకుంటూ లోపలికి వచ్చి ఇదంతా విజిట్ చేయాల్సి ఉంటుంది. లేదు మనం ఇక్కడ ఉండి ఒక 2 days స్టే చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో లోపల వైపు కూడా మనకి రూమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ స్టే చేసి, సో మార్నింగ్ టైంలో చక్కగా మనము ఈ ప్లేస్ అంతా విజిట్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ గార్డెన్లో మనకి చూస్తున్నారు కదా, అక్కడక్కడ బర్డ్స్, యానిమల్స్ అవన్నీ మనకి అరేంజ్ చేశారు. సో ఈ బొమ్మలు మనకి వేస్టేజ్తో తయారు చేశారండి. సో మనకి వేస్టేజ్ అది అని పడేసిన వస్తువులతో వీళ్ళు ఇలా చక్కగా బొమ్మలు తయారు చేశారండి. ఒక్కొక్క బొమ్మలు చాలా చాలా ఫన్గా, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. సో వేస్ట్ అంటూ మనకి ఏది ఉండదు. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ ఇనుప వస్తువులతో వేస్ట్ అని లేకుండా చక్కగా మనకి ఒక బొమ్మ రూపంలో ఇక్కడ అరేంజ్ చేసి చూపించారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి వ్యూ చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి చూడండి మీరే. సో అదండి ఇవాల్టి వీడియో. రాక్ గార్డెన్స్ ఎలా ఉందో చూసారు కదా. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వీకెండ్స్లో లేదా ఆన్ ద వేలో మీరు వెళ్ళేటప్పుడు కానీ ఈ రాక్ గార్డెన్స్ని విజిట్ చేయొచ్చు. సో ఫ్యామిలీతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 1 or 2 hours మనం ఎంజాయ్ చేయొచ్చు. లేదు మనం అక్కడ స్టే చేయాలంటే మనకి అక్కడ చక్కగా కాటేజెస్ కూడా ఉన్నాయి. సో ప్రైజెస్ అంతా కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా వీడియోని చూడగలరు. సో ఇంకో రోజు మంచి ట్రావెల్ బ్లాగ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.